విశ్వాసము అనేది ఆత్మీయ జీవితానికి పునాది, పిల్లర్ లాంటిది. అది ఒక పిల్లర్, అది పిల్లరు. ఇప్పుడు పిల్లర్ బాగుంటుందండి, పైన గోడ కొంచెం బలహీనంగా ఉన్నా రిపేర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం గోడ. కానీ బలంగా ఉండవలసింది ఇంటికి ఏంటి అంటే పిల్లరు. పిల్లరే బలహీన పడింది అనుకోండి, ఆ ఇంటి పైన ఏం కట్టినా మనం ఇక నిలబడదు, ఉండదు. జాగ్రత్తగా వినాలి నేను చెప్పేది. నీ ఆత్మీయ జీవితానికి ఇదిగో ఇప్పుడు మన కళ్ళ ముందు ఒక పిల్లరు, ఇదే విశ్వాసం అంటే. దీని మీద అన్నీ నిలబడతాయి. ఆ పిల్లరే వీక్గా ఉంటే, ఆ విశ్వాసం దేవుని ఎడలో నీకున్న నమ్మకమే వీక్గా ఉంటే, మన జీవితం, ఆత్మీయ జీవితం పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ ఉంటుంది. చనిపోయిన వారిని తిరిగి లేపి, ఇదిగో చచ్చిన వారిని సైతం నేను బ్రతికించాను అని లాజర్ గురించి చెప్పాను చివరి వారం. అలాగే చనిపోయి తిరిగి లేసిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఈ ఆధారాలన్నీ మీ కళ్ళ ముందు పెట్టి, ఇదిగో నువ్వు చచ్చిపోయినా సరే తిరిగి లేపుతాను, నువ్వు చనిపోయిన తర్వాత నీకు బ్రతుకునిస్తాను, నువ్వు నా కోసం బ్రతుకని ఈ ఎగ్జామ్